ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ది లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈస్ 30 సెంటీమీటర్స్ ఇన్ ఎ సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ 17 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ కార్డ్ ఫ్రమ్ ద సెంటర్. సో ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక సర్కిల్ గీసుకున్నాం. సర్కిల్ గీసుకున్న తర్వాత వాడు ఏమన్నాడు, కార్డ్ యొక్క లెంత్ 30 అన్నాడు. సో రేడియస్ ఒకటి గీసుకున్నాం. ఎక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ కదా. సో దాని తర్వాత డిస్టెన్స్ ఎంతో అడిగాడు మనల్ని. సో 17 ఇది మనకు తెలుసు. ఇది 17 అని ఇచ్చాడు. ఏంటి, ఇది రేడియస్ 17 అన్నాడు. సో మనకేం తెలుసు, ఏదైనా ఒక లైను పర్పెండికులర్గా కార్డ్ని కనుక టచ్ అయితే ఆ కార్డ్ని రెండుగా డివైడ్ చేస్తుంది. సో 2 హాఫ్లుగా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది, 30 డివైడ్ చేసింది కాబట్టి ఇటు 15 వచ్చింది. సో కనుక మనం పైథాగరస్ ట్రిప్లెట్ కనుక మనకు తెలిస్తే పైథాగరస్ ట్రిప్లెట్. సో 15 ఎంత 17. సో మనకు తెలిసిన ట్రిప్లెట్ ఏంటి, 15 8 17 అంటే 8 15 17 ట్రిప్లెట్. కాబట్టి 15 ఉంది, ఇక్కడ 8 ఉంది, అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత 8. సో సెంటర్ నుంచి కార్డ్కి మధ్యన డిస్టెన్స్ 8. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ సర్కిల్ గీసుకోవాలి, కార్డ్ గీసుకున్న తర్వాత వాడు ఏమి ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే కదా రేడియస్. యాక్చువల్లీ వాడు ఎక్కువ అడిగేది రేడియస్ అడుగుతాడు. సో వాడేమంటాడు, సెంటర్ నుంచి అంత డిస్టెన్స్ ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెంటర్ నుంచి కార్డ్ మీదకి డ్రా చేసిన లైను కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో 30 ఉంది కదా, 15 అయ్యిద్ది. అంటే ఇది 15 ఇది 15. సో 15 ఉంది, 17 ఇచ్చాడు. మనకు తెలిసిన ట్రిప్లెట్ ఏంటిది, 8 15 17. అంటే 8 15 17 ఇది ట్రిప్లెట్. ఇలాంటివి వచ్చినప్పుడు మనం ట్రిప్లెట్స్ బాగా నేర్చుకోవాలి. సో మన ఆన్సర్ 8. సో ఇప్పుడు చూద్దాం. ఏ పర్సన్ సెల్స్ ఏ వీట్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. If he reduces its selling price by 40%, then he suffers a loss of 25%. Then what is the initial selling price? సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక పర్సన్ ఉన్నాడంట, తను 25% లాస్, వీటిని 25% ప్రాఫిట్ అమ్ముకున్నాడంట. 25% అంటే ఎంత, 125. సో తనకంట సెల్లింగ్ ప్రైస్ 40కి తగ్గిస్తే, అంటే 40 తగ్గిస్తే తనకి ఎంత లాస్ వచ్చింది, 25% లాస్ వచ్చింది కదా. అంటే 25% లాస్ తగ్గిస్తే మిగతాది ఎంత ఉంటుంది, 75% ఉంటుంది. సో అప్పుడు ఎంత వచ్చిందంట, 40 వచ్చిందంట. సో వాట్ ఈస్ ద ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్. ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటిది, ఇలా ప్రాఫిట్ తమ్మింది కదా అదే. సో ఫస్ట్ తనకు ఒక ప్రాఫిట్ తమ్మాడంట, అంత 25% ప్రాఫిట్ తమ్మితే కొంత డబ్బు వచ్చిందంట. సో తర్వాత ఏమైంది, తను కనుక ఆ సెల్లింగ్ ప్రైస్ని 40 రూపాయలు తగ్గిస్తే తను 25% లాస్కి గురవుతాడు. 40 రూపాయలు తగ్గిస్తే 25% లాస్కి గురవుతాడు. మిగిలిన ఎంత ఉంటుంది, 75 ఉంటుంది. సో 50 పార్ట్స్ వాల్యూ 40 అయితే ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ 125. సో 125 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్. 40 × 125/50. ఇది క్యాన్సిల్. 5 125 ఎన్నిసార్లు పోయిద్ది, 25 సార్లు పోయిద్ది. సో 25 × 4 100. సో 100 మన ఆన్సర్. సింపుల్. 125 అన్నాడు. దాని తర్వాత 40 తగ్గిద్దంట, ఎంతకి, 25% లాస్ వస్తే. 25% లాస్ వస్తే ఎంత మిగిలిద్ది, 75 మిగిలిపోద్ది. కాబట్టి 125 - 70 = 40 వేసుకున్నాం. ఎందుకు, అంత కనుక తగ్గిస్తే ఎంత లాస్ వచ్చింది, ఇంత కనుక తగ్గిస్తే ఎంత వచ్చింది అని అర్థం. సో 100 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఎన్ యాంగిల్ సబ్టెండెడ్ బై ఏ కార్డ్ XY ఆన్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 180 డిగ్రీ. అంటే ఒక సర్కిల్ ఉందంట, ఒక సర్కిల్లో ఉన్న కార్డు 180 డిగ్రీస్ ఉందంట. అంటే కార్డు 180 డిగ్రీస్ ఉందంటే దాని అర్థం ఏంటిది, ఖచ్చితంగా అది డయామీటర్ అయి ఉండాలి. 180 డిగ్రీస్ ఎప్పుడు వచ్చింది, సో 180 డిగ్రీస్లో పాస్ అయ్యే కార్డు ఒకే ఒకటి ఉంటుంది, అదేంటది, డయామీటర్ అయ్యిద్ది. సో ఈ కార్డు యొక్క వాల్యూ 36 అన్నాడు, అంటే ఈ కార్డు మొత్తం 36 అంట. సో రేడియస్ ఎంత, సో ఇక్కడ కార్డ్ అంటే డయామీటరే కాబట్టి D = 2R. అంటే 36 = 2R, 36/2 = R. సో R అంటే 18. సో 18 మన ఆన్సర్. సో ఇంత ప్రాసెస్ చేయక్కర్లేదు, మనకు తెలుసు డయామీటర్లో హాఫ్ ఉండేది ఖచ్చితంగా. కాబట్టి 18 మన ఆన్సర్. సెక్షన్ టైమింగ్ పెట్టారు కదా, సో ఇంకా మనం ఎంత స్పీడ్ చేయగలిగితే అంత స్పీడ్ చేసేయాలి. సో 18 మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ది యావరేజ్ ఆఫ్ 32, 34, 38, 21, 26 అండ్ X ఈజ్
30. సో వాట్స్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 6 కాబట్టి 32 ప్లస్ 34 ప్లస్ 21 ప్లస్ 26 ప్లస్ 38 ప్లస్ ఎక్స్ బై 6 ఈక్వల్ టు 30. ఇది ఇటు వచ్చేస్తే అప్పుడు ఎంత వచ్చింది? ఇంకా 32 ప్లస్ 34 68, 68 ప్లస్ 21 89, 89 ప్లస్ 26 89 ప్లస్ 26 115 ప్లస్ 38 153. సో 153 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180, ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 157. 10 నుంచి 3 పోతే 7, 7 నుంచి 5 పోతే 2. సో ఎక్స్ ఈక్వల్ టు 27. సో ఎంత స్పీడ్గా మనం చేసుకోవాలి క్యాలిక్యులేషన్స్. మనకి ఆల్ఫా ఇవి కూడికలు సింపుల్గా వచ్చేస్తే మనకు లెక్క అయిపోయినట్టే. కూడికలు బాగా రావాలి. సో ఎక్స్ ఈక్వల్ టు 27. సేమ్ సింపుల్ బేసిక్ సమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. వాట్స్ ద వాల్యూ ఆఫ్ 44 into 12 మైనస్ 25 ప్లస్ 13 into 10? సో మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు యూనిట్ ప్లేస్ మనం చెక్ చేయకూడదు, ఎందుకు అన్నీ 3లే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ చేసేద్దాం. 13 into 10 130, 130 ప్లస్ 25, 130 ప్లస్ 25 ఎంత అయింది? 155 అయ్యిద్ది. సో ఇప్పుడు దీన్ని చేద్దాం. 12 into 44, 44 into 12 4 12 48, 4 12 48 ఒక 5 52. సో ఇప్పుడు 155 తీసేయాలి. సో 155 తీసేస్తే ఎంత వచ్చింది? 8 నుంచి 5 పోతే 3. ఇంకంతే. 5 కంటే సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది 528 కంటే లెక్క తక్కువ ఉండాలి. 528 కంటే తక్కువ ఉండాలి, ఎందుకు తీసేస్తున్నాం కదా. 373 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If 20% of P added to 40% of Q, then result comes as 80% of Q. P is what percent of Q అని అడిగాడు. ఇచ్చిన వాల్యూలు రాద్దాం. If 20% of P is added to 40% of Q, then resultant is 80% of P. సో ఇప్పుడు చూద్దాం. 25 ఫస్ట్ పీలన్నీ ఒక వైపు తెచ్చుకుందాం. సో 20% ప్లస్ 80 by 100% Q ఈక్వల్ టు P మైనస్ దీని అవతల తీసుకెళ్ళిపోవాలి. మైనస్ అయింది ఇది 40 by 100 Q. ఓకే, ఇప్పుడు P కదా, ఇప్పుడు 2 కూడుకుందాం. 100 కింద సేమ్ ఉంటే పైన కూడేయచ్చు అని మనకు తెలుసు. 100P by 100 ఈక్వల్ టు 40Q by 100. ఓకే, ఇట్స్ తప్పు కదా, ఇటు మైనస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఉండాలి. 20 మైనస్ 80 అంతా 60P మైనస్ 60P. 100 క్యాన్సిల్ అయిపోతాయి, ఇటు మైనస్ ఉంది కదా. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. 60P 40Q. ఇంకో 20 ఎక్కం కొట్టేద్దాం. 23 22 అంటే 2 P వాల్యూ ఏమో 2, Q వాల్యూ ఏమో 3. P ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ Q? ఈజ్ బై ఆఫ్ మనకు తెలుసు. ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100. 2/3 into 100 అంటే అంతా మన డైరెక్ట్ ఫ్రాక్షన్ తెలుసు. 66 2/3. 66 2/3% మన ఆన్సర్. ఓకే, ద రేడియస్ ఆఫ్ 2 circles are 12 and 5 centimeters. The distance between their center is 25 centimeters. What is the length of direct common tangent? Direct common tangent మన ఫార్ములా చెప్పుకున్నాం. DCT ఈక్వల్ టు D square మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ ఓవర్ రూట్. ఇది మనం చెప్పుకున్న ఫార్ములా. సో D స్క్వేర్ అంటే అంత ఇక్కడ డిస్టెన్స్ ఇది. సో D స్క్వేర్ అంటే 25 స్క్వేర్ మైనస్ ఆఫ్ R1 ఎంత 12 మైనస్ 5 R2 అంటే రేడియస్ 2. ఓకే, ఇప్పుడు మనకు తెలిసింది 25 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్. సో ఇది మొత్తం అట్లా చేసి ఇలా కూడి ఎలా చేయకూడదు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమొచ్చింది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, 35 into 18. 35 into 18. ఆప్షన్లో కనుక 9 మల్టిపుల్ ఒకటే ఉంటే అదే మన ఆన్సర్. లేదా చేసేద్దాం. 5 18 90, 3 18 54, 1 9 63, 630 మన ఆన్సర్. 630 మన ఆన్సర్. ఓకే, 25 ప్లస్ 7, 25 మైనస్ 7 వేసుకున్నాం కదా. సో ఇది 32 into 18.
సో ఎంత వచ్చింది మనకి 576 వచ్చింది. రూట్ ఉంది కదా పైన. 576 రూట్ ఎంత? 24 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ద 30 స్టూడెంట్స్ ఈజ్ 15 అంట. సో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారంట, వాళ్ళ యావరేజ్ 15 అన్నాడు. సో it is discovered that while calculating the average age, a student was taken as 15 years instead of 9 years. అంటే 9 years తీసుకోవాల్సింది తను 15 తీసుకున్నాడంట. సో అప్పుడు యావరేజ్ వాట్ విల్ బీ ద కరెక్ట్ యావరేజ్. సో ఇది మనం ఇది ఏ మోడల్ అంటే మార్క్స్, అంటే సపోజ్ కొంతమంది మార్క్స్ ఎంత వచ్చినాయి, సో మార్క్స్ కెన్ బి టేకెన్ మిస్టేకెన్లీ యాస్ ఎంత తీసుకోవాలో అంత తీసుకున్నాం కాబట్టి, సో కరెక్ట్ యావరేజ్ ఎంత అని అడిగినట్టు ఈ మోడల్ అనమాట. సో ఆ మోడల్ అప్పుడు మనకి ఏం తెలుసు, గివెన్ యావరేజ్ ప్లస్ డిఫరెన్స్ బై టోటల్. సో గివెన్ యావరేజ్ ఎంత? 15 ప్లస్ డిఫరెన్స్ ఎంత? ఇది ప్లస్ ఆ మైనస్ అని ఎలా తెలియాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ దగ్గర మనం తెలుసుకోవాలంటే నిజమైంది ఎంత? 9 ఎంత తీసుకున్నాడు? 15 తీసుకున్నాడు. బై టోటల్ ఎంత? 30 మెంబర్స్ ఇలా. సో ఇప్పుడు చూద్దాం. 15 మైనస్ 6 బై ఎంత? 30. 6 ఇదంతా 6 30 ఎన్నిసార్లు పోయిద్ది? 5 టైమ్స్ పోయిద్ది. సో 1/5 అంటే 0.2 మనకు తెలిసింది ఈ వాల్యూ. సో 1/5 అంటే 0.2 కాబట్టి 15 మైనస్ 0.2 ఎంత వచ్చింది? 14.8 మన ఆన్సర్. కరెక్ట్గా ఈ స్టెప్ మనకు గుర్తుకు రావాలి. సో న్యూ యావరేజ్ ఈక్వల్ టు గివెన్ యావరేజ్ ప్లస్ డిఫరెన్స్ బై గివెన్ టోటల్. సో మనకి ఎంత వచ్చినప్పుడు 14.8 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇది, ఇఫ్ secant theta plus tan theta ఈక్వల్ టు 5, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ secant theta మైనస్ tan theta. గుర్తుపెట్టుకోవాల్సింది, ఇఫ్ secant theta plus tan theta ఈక్వల్ టు 5, దెన్ secant theta మైనస్ tan theta. ఇక్కడ ప్లస్లో ఇచ్చాడు, ఇక్కడ మైనస్ ఇచ్చాడు. సో అంటే సైన్స్ చేంజ్ అయినాయి కాబట్టి ఇచ్చిన ఆన్సర్ కూడా రెసిప్రోకల్ అయ్యిద్ది. రెసిప్రోకల్ అంటే 5 ఉందనుకో 1/5 అవడం అనమాట. సో కాస్ థీటా ప్లస్ tan theta ఈక్వల్ టు 5 అయినప్పుడు, secant theta ప్లస్ tan theta ఈక్వల్ టు 5 అయినప్పుడు secant theta మైనస్ tan theta జస్ట్ రెసిప్రోకల్ అయింది. ఎందుకు? ఇక్కడ సైన్ చేంజ్ అయ్యింది. సో ఇక్కడ ఏం చేయాలి? వాల్యూ రివర్స్ అవ్వాలి. అంటే ఇక్కడ 5 ఉంది. సో ఏమొచ్చింది మనకు ఆన్సర్? 1/5. ఇది గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. T alone can do work in 12 days and M can do work in 15 days. If T and M can undertook the work for 18,000, how much amount if M get if they work together? అంటే ఈ టైం అండ్ వర్క్ పార్ట్నర్షిప్ కల్పించాడు అనమాట. సో టీ ఏమో 12 డేస్లో చేసిద్ది అన్నాడు, ఎం ఏమో 15 డేస్లో చేసిద్ది అన్నారు. సో ఎల్సిఎం ఎంత? రెండింటికి ఎంత? 60 ఉంటుంది. సో 60 12లో 5 టైమ్స్ పోద్ది, దీంట్లో 4 టైమ్స్ పోద్ది. అంటే ఇదే రేషియో. సో ఈ రేషియోలో వాళ్ళు పంచుకోవాలి. సో 9 పార్ట్స్ వాల్యూ అంటే 9 పార్ట్స్ వాల్యూ 18,000 అయితే ఎం పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఎం యొక్క షేర్ ఎంత? 4 పార్ట్స్. సో 9 1800 అవ్వాలంటే దేంతో మల్టిప్లై అవ్వాలి? 20,000తో 2,000తో మల్టిప్లై అవ్వాలి. అంటే ఇక్కడ కూడా 2,000తో మల్టిప్లై అవ్వడం. సో ఈ తన షేర్ ఏమో 8,000 తన షేర్, అంటే ఎం షేరు 8,000 అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు వాట్? సో ఇక్కడ కనపడుతుంది a ప్లస్ b ప్లస్ c 0 అంటే a వాల్యూ 0, b వాల్యూ 0, c వాల్యూ 0. ఓకే, సో a వాల్యూ 0, b వాల్యూ 0, c వాల్యూ 0 అంటే ఇక్కడ ఏమైంది? 0 అయిపోయింది. ఇక్కడ a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ 0 అయిపోయింది. అంటే 3 ఇంటూ సంథింగ్ 0. ఓకే, అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 మైనస్ 0 0. సో 0 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద వీల్ ఈజ్ 14 centimeters, హౌ మచ్ డిస్టెన్స్ విల్ బి ట్రావెల్డ్ బై వీల్ ఇన్ 10 revolutions? అంటే ఒక వీల్ ఇలా ఉందంట. సో దాని రేడియస్ ఏమో 14 అంట. సో ఇది ఇలా రెవల్యూషన్స్ చేస్తుందంట. అంటే ఎంత? ఇలా తిరుగుతూ ఉంది. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, అలా 10 రెవల్యూషన్స్ తిరిగిందంట. 10 రెవల్యూషన్స్ తిరుగుతుంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అని అడుగుతున్నాడు. సో దీనికి ఒక ఫార్ములా ఉంది, చూద్దాం. సో ఫార్ములా ఏంటిది? n ఇంటూ 2πr, n ఇంటూ
2πr. n అంటే వాల్యూ అంత ఇక్కడ, n అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. ఓకే, 10 ఇంటూ 2 ఇంటూ పై ఇంటూ ఆర్. ఆర్ అంటే అంత ఇక్కడ 14 అనమాట. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటది, 11 మల్టిపుల్ 10 మల్టిపుల్. ఎందుకు 10 ఇక్కడ దేంట్లో పోదు, 11 మల్టిపుల్ దేంట్లో పోదు. ఇప్పుడు చెక్ చేద్దాం. ఆప్షన్స్ ఆర్ 820, 910, 880, 800. ఫస్ట్ ఏ మల్టిపుల్ చూడాలి, 11 మల్టిపుల్ చూడాలి. 82 పోయిద్దా, పోదు. 91 పోయిద్దా, పోదు. 88 పోయిద్ది, 80 పోదు. 11 మల్టిపుల్ ఒకటి ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. ఫార్ములా ఈస్ n ఇంటూ 2πr. n ఇంటూ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, r అంటే రేడియస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనం షూర్ షార్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రశ్న. ఆదిత్యరంజన్ బుక్లో కూడా చాలాసార్లు ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ లెంత్ ఈస్ 13, 14, 15. 13, 14, 15. సో ఇలా 13, 14, 15 ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోమంటే షూర్ షార్ట్ అది 84. సో 84 ఏరియా ఉంటుంది. ఇన్ రేడియస్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. సో జస్ట్ లుక్ ఆన్ టు ఆదిత్యరంజన్ బుక్ అండ్ ట్రయాంగిల్స్ చాప్టర్. సో ఖచ్చితంగా షూర్ షార్ట్ క్వశ్చన్ ఇది చాలాసార్లు అడిగాడు. 13, 14, 15 ఇచ్చి ఈచ్ సైడ్ ఎంత ఉంది, 13, 14, 15 ఉంది ట్రయాంగిల్లో, దాని ఏరియా అంత అడిగినప్పుడు బై హార్ట్ చేయాల్సింది 84 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.